ఎడబాళ లేని కోతలు, ఎప్పుడుంటుందో తెలియని టైమింగ్స్, ఎప్పుడు పోతుందో తెలియని గందరగోళం, కరెంట్ కోసం కళ్ళు కాయలు కాసేలా చూడాల్సిన పరిస్థితి. ఓవైపు పీక్ డిమాండ్, మరోవైపు సప్లై డౌన్. ఎప్పుడు ఆన్ అవుతుందో తెలీదు, ఎప్పుడు ట్రిప్ అయ్యేది తెలీదు. అసలు రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు ఉంటాయా అన్న డౌట్ చాలా మందిది. ఒక్క తెలంగాణకే కాదు, దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా విద్యుత్కు పెరుగుతున్న డిమాండ్ ఊహకందట్లేదు. దానికి తోడు విద్యుత్ ఉత్పాదక వనరులు తగ్గిపోతున్నాయి. అందుకే సోలార్ పవర్ తెరపైకొస్తోంది. విదేశాధినేతల నుంచి రాష్ట్ర నేతల దాకా అందరికీ సోలార్ పవరే తారక మంత్రం. ఫ్యూచర్ పవర్గా మారిన సోలార్ పవర్పై V6 స్పాట్లైట్. ఆలోచనలోంచి ఆవిష్కరణ పుడుతుందంటారు. కొన్నిసార్లు లేనితనంతోనూ ఐడియాలొస్తుంటాయి. ఎడతెగని కరెంట్ కోతలతో సోలార్ పవర్ సూపర్ పవర్గా కనిపిస్తోందిప్పుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పవర్ జపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరి నోట విన్నా సోలార్ పవర్ మాటే. అన్నింటికీ సోలార్ విద్యుత్తే పరిష్కారమా? సాధ్యాలేంటి? ఎడతెగని కోతలతో పాలకులకు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. విద్యుత్ గ్రిడ్లకు సప్లై లేక లైన్లు ట్రిప్ అవుతున్నాయి. దాంతో అంధకారం రాజ్యమేల్తోంది. విద్యుత్ వెలుగులు లేక ఒక్క తెలంగాణే కాదు, దేశంలో చాలా ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. డిమాండ్కు తగ్గ పవర్ సప్లై చేయలేక చేతులెత్తేస్తున్నారు పాలకులు. ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. అందులోంచి పుట్టిందే సోలార్ పవర్ ఐడియా. అంధకారాన్ని పారద్రోలాలన్నా, విద్యుత్ వెలుగులు నింపాలన్నా సోలార్ పవరే బెస్ట్ చాయిస్ అంటున్నారు. ఓవైపు విద్యుత్ ఉత్పాదనకు అవసరమయ్యే బొగ్గు, గ్యాస్, అణు ఇంధనం లాంటివన్నీ తరిగిపోతున్నాయి. మరోవైపు చీకట్లు భయపెడుతున్నాయి. సాక్షాత్తు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్పీచ్ ఇస్తుంటే JNTEలో కరెంటు పోవడమే దీనికి సాక్ష్యం. 30 ఏళ్ల క్రితమే అణు ఇంధనం గురించి, దాంతో విద్యుత్ ఉత్పాదన గురించి చెప్పిన విజనరీ పర్సన్ కే పవర్ షాక్ ఇచ్చిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణకు కరెంట్ షాక్ల మీద షాకులు ఇస్తోంది. హైడల్, థర్మల్ సెక్టార్లో భారీగానే విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా పెరిగిన అవసరాలకు అది ఏ మూలా సరిపోవడం లేదు. గృహ వినియోగదారులకు విద్యుత్ చుక్కలు చూపిస్తోంది. ఇక బోరుబావులు, మోటార్ వ్యవసాయం మీద ఆధారపడ్డ తెలంగాణ రైతాంగానిదైతే దయనీయ పరిస్థితి. పరిశ్రమలు పవర్ హాలిడేతో అల్లాడిపోతున్నాయి. ఏ రకంగా చూసినా పవర్ గేమ్ పరేషాన్ చేస్తోంది. ఒక్క హైదరాబాద్కే 2000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. తెలంగాణకు తగులుతున్న కరెంట్ షాకులు అన్ని ఇన్ని కావు. అసలే ఖరీఫ్ సీజన్, ఆపై భారీగా విద్యుత్ కోతలు. విభజన తర్వాత కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయనే చెప్పాలి. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సుమారు 150 మిలియన్ యూనిట్ల వరకుండగా సరఫరా 125 మిలియన్ యూనిట్లుంటోంది. అంటే లోటు దాదాపు 25 మిలియన్ యూనిట్లన్నమాట. దాంతో భారీ కోతలు తప్పడం లేదు. కరెంటు కోతలు అనేవి తప్పవు బ్రదర్, దాని సిగ్గుపడే ఆస్కారం లేదు. నేను ఎన్నికల సభలలోనే చాలా స్పష్టంగా చెప్పిన ప్రజలకు, 3 సంవత్సరాల వరకు ఏమీ చేయగలిగిన పరిస్థితి లేదు. ఎవరు కూడా ఏం చేయలేరు. హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్కి కొంత బాగుపడతాం. మనం వచ్చే సంవత్సరానికి కొద్దిగా మెరుగుపడే ఆస్కారం ఉంది. కాబట్టి 3rd ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రజలకు ఏ మాట తెచ్చినో 24 అవర్స్ పవర్ సప్లై చేస్తామని. అంటే తెలంగాణ ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 24 గంటల సప్లై ఇస్తామని చెప్పినాం. 100% దాన్ని ఇస్తాం. కానీ ఈ మధ్య సర్దుకోవాల్సిన అక్కర ఉంటుంది. ఈ కోతలు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా ఉన్నాయి. అందుకే సోలార్ పవర్ పై వర్కౌట్లు చేస్తున్నారు పాలకులు. కేంద్రంలో మోడీ సోలార్ పవరే ఆధారం అంటున్నారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ 3 ఏళ్లలో క్షణం కూడా కోతల్లేని నాణ్యమైన విద్యుత్ ని అందిస్తామని ప్రామిస్ చేశారు. దానికోసం సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేయాలని అధికారులని ఆదేశించారు. అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా సోలార్ జపమే చేస్తున్నారు. విద్యుత్ సంక్షోభం రాష్ట్రాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య కూర్చుంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందోనన్న దానిపై క్లారిటీ లేదు. విద్యుత్ కోసం వినియోగిస్తున్న వనరులు తరిగిపోతున్నాయి. అసలు రాష్ట్రం పవర్ క్రైసిస్ ను అధిగమించే అవకాశాలు లేవా? మన ముందున్న అవకాశాలేంటి? సోలార్ పవర్ ను ఎంకరేజ్ చేయడమే తక్షణ ప్రాధాన్యమా? విద్యుత్ కోతలు లేకుండా పూట గడవటం లేదు అనేలా పరిస్థితి తయారైంది. ప్రతిరోజు గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. గ్రామాల్లో కరెంట్ అంటే ఏమిటో కూడా జనం మర్చిపోయారు. రానున్న రోజుల్లో మరింత ఇబ్బంది కాబోతోందన్న ఆందోళనలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో తీవ్రమైనటువంటి లో వోల్టేజ్ రైతులను పట్టి పీడిస్తూ ఉంది. ఎడతెగని విద్యుత్ కోతలు హైదరాబాద్ నగరం లాంటి రాష్ట్ర రాజధానిలో కూడా విపరీతమైనటువంటి కరెంటు కోతలు ఉన్నాయి. స్లమ్స్ ఏరియాలో గంటల తరబడి 3 గంటలు హైదరాబాద్ నగరంలో విద్యుత్ రావడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవడం కోసం ప్రభుత్వము
ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఈ పవర్ క్రైసిస్ తో ఎన్నో పరిశ్రమలు మూతపడుతున్నాయి. మరికొన్ని దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నాయి. చిన్న తరహా పరిశ్రమలైతే చేతులెత్తేశాయి. పవర్ హాలిడేతో రోజుకు వందలు వేల కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి పరిశ్రమలు. పరిశ్రమలకు కరెంట్ కోత విధించింది. పవర్ హాలిడే అని 2 రోజులు బంద్ ప్రకటించింది. టెక్స్టైల్ పార్క్లో దాదాపు 2000 మంది వర్కర్స్ వస్త్రోత్పత్తిని ఈ సాంచలను నమ్ముకొని జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితులలో వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఇస్తే ఈ టెక్స్టైల్ పార్క్లో మేము దాదాపు కొన్ని లక్షలు వెచ్చించి ఈ టెక్స్టైల్ పార్క్ ఈ ఇండస్ట్రీని నెలకొల్పడం జరిగింది. దానికి మేము బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నాము. ఈ పవర్ హాలిడే 2 డేస్ ప్రకటించడం వలన ఇప్పటికే కుంటుగా నడుస్తున్న ఈ వస్త్ర పరిశ్రమ ఇట్లా పవర్ హాలిడే చేస్తే మేము బ్యాంక్ రుణాలు ఎక్కడి నుంచి కడతాము? ఇక రైతుల పరిస్థితి మరీ దారుణం. కళ్ల ముందే చేతికొచ్చిన పంటను తడపలేక ఎండిపోతున్న వైనం చూసి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రుతుపవనాలు మొహం చాటేసినా లేటుగా కురిసిన వర్షాలతో రైతులకు ప్రాణం లేచొచ్చింది. కానీ వేళాపాళాలేని కరెంటు కోతలతో అన్నదాతల ప్రాణం విలవిల్లాడుతోంది. మరోవైపు విద్యుత్ ఉత్పాదన కోసం వాడే ఫాసిల్ ఫ్యూయల్స్ అయిపోతున్నాయి. బొగ్గు, అణు ఇంధనం, గ్యాస్ లాంటి వనరులు తరిగిపోతున్నాయి. పైగా కొత్త వనరుల్ని వెతకడం, వెలికితీతలో ఎదురవుతున్న ఇబ్బందులతో సంప్రదాయ ఇంధన వనరులకు స్కోప్ లేకుండా పోతోంది. పైగా ముడిసరుకు సప్లైలో జాప్యంతో విద్యుత్ ఉత్పాదనకు అంతరాయం ఏర్పడుతోంది. ఏ రకంగా చూసినా ఆల్టర్నేటివ్ పవర్ గా సోలార్ పవర్ బెస్ట్ చాయిస్ గా మారింది. పైగా పొల్యూషన్ ఫ్రీ కావడంతో దానివైపే మొగ్గు చూపుతున్నారు. సహజ వనరుల వెలికితీతతో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువవుతున్నాయి. ఈ పరిణామం గ్లోబల్ వార్మింగ్ కు మరింత ఊతమిస్తోంది. అందుకే సోలార్ పవర్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. కాకపోతే దానికి ఖర్చు ఎక్కువ. అయితే ప్రభుత్వం సబ్సిడీలిచ్చి ప్రోత్సహిస్తే కరెంటు కష్టాలను చాలా వరకు కంట్రోల్ చేయొచ్చని, సోలార్ పవర్ కు డిమాండ్ పెరిగితే కాస్ట్ తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా రైతాంగం ఇప్పుడు కోరుకుంటున్న విద్యుత్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చే ఏకైక మార్గం సోలార్ పవర్. దీనికి ఖరీదు ఎక్కువ అనేది కూడా వాదన చాలా తప్పుడు అవగాహనతో చేస్తున్నది. ఎందుకంటే సోలార్ పవర్ ఇప్పుడు 6:30 లోపల ఒక యూనిట్ విద్యుత్ సరఫరా చేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఇప్పుడు ట్రాన్స్కో కొనుగోలు చేస్తున్న విద్యుత్ 5.5 రూపాయల వరకు ఉంది. దీనికి అదనంగా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలు ఇవన్నీ కలుపుకుంటే 6 రూపాయలు అవుతుంది. ప్లస్ మనము కొత్త ప్రాజెక్టులు కట్టి విద్యుత్తును వినియోగదారుడికి తేవాలంటే సరఫరా పంపిణీ వ్యవస్థల మీద పెట్టే ఖర్చును కూడా పరిగణలోకి తీసుకుంటే 6.5 సోలార్ పవర్ ఏ ధరకు వస్తుందో అదే ధర అవుతుంది. కాబట్టి సోలార్ పవర్ అనేది 4 ఏళ్ల టైం పట్టదు. మిగతా ప్రాజెక్టుల లాగా 6 నెలల లోపల పవర్ ప్రాజెక్ట్ వస్తుంది. దీనికి ఇంధన సరఫరా సమస్యలే లేవు. ఏడాదికి 365 రోజుల్లో 300 రోజుల పాటు సోలార్ విద్యుత్ అందుబాటులో ఉంటుంది. రైతులు కూడా పగటిపూట నిరంతరాయంగా విద్యుత్ కోరుకుంటున్నారు కాబట్టి సోలార్ పవర్ 10 నుంచి సాయంత్రం 5 వరకు నిరంతరాయంగా విద్యుత్ అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి సోలార్ పవర్ మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెడితే కానీ తెలంగాణ రైతాంగ సమస్యలు, తెలంగాణ ప్రజల సమస్యలు తీరాలి. దేశంలో పవర్ జనరేషన్ కోసం హైడల్, థర్మల్, న్యూక్లియర్, విండ్ తో పాటు సోలార్ మీద ఆధారపడుతున్నారు. నీళ్లుంటే తప్ప హైడల్ పవర్ జనరేషన్ సాధ్యం కాదు. బొగ్గుంటే తప్ప థర్మల్ పవర్ కు వీలు కాదు. న్యూక్లియర్ పవర్ చాలా ప్రమాదకరం. విండ్ పవర్ కు పరిస్థితులు అనుకూలిస్తే చాలు. కానీ అన్నింటికన్నా చవకైన, ఈజీ అయిన మెథడ్ సోలార్ పవర్ జనరేషన్. ఒక్కసారి సోలార్ ప్యానల్స్ ను ఫిక్స్ చేస్తే చాలు, ఏళ్లకేళ్లు విద్యుత్ జనరేషన్ కు వీలుంటుంది. మొదట్లో కాస్త ఖర్చు ఎక్కువైనా ఇదే బెటర్ అంటున్న వాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. మనకి అవుట్ ఆఫ్ 365 డేస్లో మన ఇండియాలో మనలాంటి కంట్రీస్లో డెఫినెట్గా 300 డేస్ అన్ఇంటరప్టెడ్ పవర్ మనం తీసుకోవచ్చు సోలార్ నుంచి. కానీ సోలార్ అనగానే ఏమవుతుందంటే ఫ్రీ కరెంట్ లాగే అనిపిస్తుంది. కానీ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ సో మచ్ ఆఫ్ సిస్టమ్స్ దట్ మన బ్యాటరీస్ అని, బ్యాటరీ బ్యాకప్ విత్, లేకపోతే సోలార్ పీవీఏ ప్యానల్స్, ఈ అన్నిటిని కూడా ఆ అవేర్నెస్ పబ్లిక్ తెలిసేలా చేసి ఇది చేస్తే మటుకు ఇది డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు థర్మల్ పవర్ మీద, లేకపోతే హైడ్రో పవర్ మీద, లేకపోతే మనం న్యూక్లియర్ పవర్, ఈ అన్నిటికి వేలాది కోట్లు మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ పెడుతుందో ఇది పబ్లిక్కి ఎక్కడికక్కడ క్లస్టర్స్ లాగా విలేజ్ సైడు ఏ మండలానికి ఆ మండలానికి క్లస్టర్స్ లాగా చేస్తే మటుకు డెఫినెట్గా పబ్లిక్ మంచి ఉపయోగపడే వస్తుంది. గృహ వినియోగదారుల్ని ప్రోత్సహిస్తే థర్మల్, హైడల్ విద్యుత్ ని మిగతా అవసరాలకు వాడే వీలుంటుంది. అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు సోలార్ విద్యుత్ ను ఎంకరేజ్ చేయాలన్న పాలసీతో ముందుకు వెళుతున్నాయి అన్ని ప్రభుత్వాలు.
పర్యావరణానికి కలుగుతున్న హానిలో పవర్ జనరేషన్ కు ఎంచుకుంటున్న ప్రత్యామ్నాయాలే ఎక్కువ. థర్మల్ పవర్, న్యూక్లియర్ పవర్ తో జరుగుతున్న వాయు కాలుష్యం అంతా ఇంతా కాదు. సోలార్ పవర్ తో ఆ సమస్య తగ్గుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు సూర్యరశ్మి డైరెక్ట్ గా భూమి మీద పడకుండా దాన్ని విద్యుత్ ఉత్పత్తికి డైవర్ట్ చేస్తుండటంతో భూమి వేడెక్కడం తగ్గుతుంది. దాంతో పాటు భూమి మీద పడే నీరు ఆవిరవ్వకుండా ఇంకిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచమంతా సోలార్ పవర్నే ప్రిఫర్ చేస్తున్నారు. కాస్ట్ వైజ్ కూడా సోలార్ పవరే తక్కువ పడుతుంది ఇన్ ఫ్యూచర్. సో ఉన్న దాంట్లో ఇప్పుడు సోలార్ పవర్, విండ్ పవర్ ఇటు రిన్యూవబుల్ ఎనర్జీస్ వల్లనే ఉపయోగం. తర్వాత ఈ కోల్ బేస్డ్, తర్వాత న్యూక్లియర్ పవర్, ఇవన్నీ దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరగడము, తర్వాత దట్ ఈస్ ఫెయిల్యూర్ కావడము, లేకపోతే కోల్ దొరకకపోవడము, కాస్ట్, ఇటువంటి సో మెనీ కన్స్టెంట్స్ ఆర్ దేర్. ఈ సోలార్ పవర్ అనేది కంటిన్యూస్ పవర్. సోలార్ పవర్ తో పర్యావరణానికి జరిగే ఉపయోగాల సంగతి పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధిలో వేగం పెరుగుతుంది. కోతల్లేని విద్యుత్తును అందించడంతో పరిశ్రమలు ఆర్థిక సమృద్ధిని సాధిస్తాయి. దాంతో ఇటు రాష్ట్రానికి అటు పారిశ్రామిక రంగానికి మేలు జరుగుతుంది. దాంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్నింటికీ మించి ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, మరోవైపు కేంద్రం, అందరిది సోలార్ పవర్ జనరేషన్ మంత్రమే. కొత్త ప్రభుత్వాలు కొలువయ్యాక సోలార్ శకానికి నాంది పలికారు కొత్త లీడర్లు. గుజరాత్ మోడల్ని దేశం మొత్తానికి పరిచయం చేసేందుకు మోడీ రెడీ అవుతుంటే, తెలుగు రాష్ట్రాల్లో వాటిని అందిపుచ్చుకునేందుకు కేసీఆర్, బాబు ఎదురు చూస్తున్నారు. ఇంతకీ సోలార్ సబ్సిడీల సంగతేంటి? ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలి? గుజరాత్ వైపే ప్రపంచం మొత్తం చూస్తోంది. దానికి కారణం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విధానాలు, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అనుసరిస్తున్న వ్యూహాలు. గుజరాత్ సీఎంగా 2009 నుంచే సోలార్ పవర్ పై దృష్టి పెట్టి అద్భుతమైన ఫలితాలు సాధించారు మోడీ. ఇప్పటికే 860 మెగావాట్ల విద్యుత్తును సౌరశక్తితోనే ఉత్పత్తి చేస్తోంది గుజరాత్. దాంతో గృహ వినియోగమంతా దాంతోనే సాధ్యమవుతోంది. పైగా ఈ మధ్యే నర్మదా నది కాలువలపై దాదాపు 19,000 కిలోమీటర్ల పొడవున సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. దాంతో మరో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతోంది. ఆసియాలోనే గుజరాత్ సోలార్ పవర్ జనరేషన్ పెద్దదిగా గుర్తింపు పొందింది. మరో 3,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ చేసుకుంటోంది గుజరాత్. ఇళ్లపైనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పైగా సబ్సిడీలు ఇస్తోంది. దాంతో జనం ఖర్చుకు వెనకాడకుండా సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో విద్యుత్ ఆదా అవుతోంది. మిగిలిన విద్యుత్తును ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తోంది. మరోవైపు యూపీఏ ప్రభుత్వం హయాంలో 2020 నాటికి 20,000 మెగావాట్ల విద్యుత్తును సోలార్ ద్వారానే ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. దాన్ని కంటిన్యూ చేస్తోంది ఎన్డీఏ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,000 మెగావాట్ల సోలార్ పవర్ జనరేట్ అవుతోంది. ఇందులో గుజరాత్ వాటానే ఎక్కువ. మరోవైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా సోలార్ పవర్ పై దృష్టి పెట్టి ఫలితాలు సాధిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రం 93 మెగావాట్ల సోలార్ పవర్ ను జనరేట్ చేస్తోంది. ఇక రాష్ట్రం విషయానికొస్తే 1 మెగావాట్ పవర్ జనరేషన్ కి 10 ఎకరాల పోరంబోకు భూమి కావాలి. ₹1 కోటి ఖర్చవుతుందన్నది విద్యుత్ నిపుణులు చెప్తున్న మాట. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులతో పాటు మన దగ్గరున్న అవకాశాలను అంచనా వేసి విద్యుత్ రంగ నిపుణులు చెప్పిన లెక్క ఇది. రాష్ట్రంలో 10% పోరంబోకు భూములున్నాయి. అందులో కేవలం 4% భూముల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ కోసం కేటాయిస్తే పరిస్థితి మారుతుందని సలహా ఇస్తున్నారు. దాంతోపాటు గుజరాత్లా ఇళ్లపై 100 యూనిట్ల కెపాసిటీతో సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తే తిరుగుండదనేది నిపుణుల అభిప్రాయం. సోలార్ పవర్ ను పగటిపూట మాత్రమే జనరేట్ చేయగలం. కానీ అలా ఉత్పత్తైన కరెంటుతో హైడల్ పవర్ కేంద్రాల దగ్గర నీటిని డంప్ చేసుకుని రాత్రిపూట హైడల్ పవర్ జనరేట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మరో 2,600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నానా తంటాలు పడుతున్న రాష్ట్రాలెన్నో. ఈ సంక్షోభం నుంచి బయటపడేసే ఏకైక మార్గం సోలార్ విద్యుత్. సోలార్ పవర్ ని డెవలప్ చేసేందుకు దేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని వనరులు మనకున్నాయంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. 1 కాదు 2 కాదు, ఏకంగా 60,000 మెగావాట్ల విద్యుత్తుని తయారు చేసుకునే ఛాన్స్ మనకుందంటున్నారు. దేశ అవసరాల్లో 4వ వంతు విద్యుత్ అవసరాల్ని మన రాష్ట్రమే తీర్చే ఛాన్స్ ఉందన్నది ఓ అంచనా. ఎలాంటి అవకాశం లేని కేరళ లాంటి రాష్ట్రాల్లో సోలార్ ద్వారా నీటిని డంప్ చేసుకుని హైడల్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. మన రాష్ట్రం కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలుంటాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి సోలార్ పవర్ జనరేషన్లో కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. 1 కిలోవాట్ కెపాసిటీ గల సిస్టమ్ని ఏర్పాటు చేయాలంటే 100 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంటే చాలు. దానికి నెట్ మీటరింగ్, హైబ్రిడ్ నెట్ మీటరింగ్ చేంజర్ లాంటి పరికరాలు సమకూర్చుకుంటే గృహ వినియోగదారులు సైతం డిస్కంలకు యూనిట్ చొప్పున విద్యుత్ నమ్ముకోవచ్చు. మొదట్లో భారీగా ఖర్చైనా తర్వాత జనానికి మేలు జరిగే అవకాశం ఉందంటున్నారు.
అయితే దీనికి కావలసిందల్లా ప్రచారం, ప్రోత్సాహం. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం మండలానికో మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదే జరిగితే ఏడాది వ్యవధిలో కనీసం 1000 మెగావాట్ల సోలార్ పవర్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో కోతలకు కోత విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు 3000 మెగావాట్లకు పైనే. రాబోయే 5 ఏళ్లలో 6500 మెగావాట్లకు విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సోలార్ పవర్ ను ఎంకరేజ్ చేయకపోతే ఈ రేంజ్ లో పవర్ సప్లై ఇంపాసిబుల్ అన్నది నిపుణుల మాట. అందుకే సోలార్ విద్యుత్ మనకు తక్షణ అవసరం అంటున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా షాదునగర్లో 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ని ఓపెన్ చేశారు. దగ్గరలో 330 kV సబ్స్టేషన్ కు దాన్ని లింక్ చేసి సప్లై చేస్తున్నారు. అది సక్సెస్ అయింది. అటు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోనే సోలార్ పార్క్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది బాబు సర్కార్. మీద గుట్ట ఉపరితలంలో కొద్దిగా ఫ్లాటెడ్ ఏరియా కనుక ఉన్నట్టయితే సోలార్ పవర్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ల్యాండ్ అనేది మనం వేస్ట్ చేయడానికి లేదు. భగవంతుడు ఇచ్చిన అపురూపమైన సంపద కాబట్టి ఉన్న భూమిని ఒక్కొక్క ఇంచు కూడా ఎట్లా వాడుకోవాలో మనం ప్లానింగ్ చేసుకోవాలి. కాబట్టి అది ఎందుకు పనికిరాదనే అభిప్రాయాలు మనం ఉండొద్దు. ప్రతి ఇంచు కూడా పనికొస్తుంది. ఏ ఇంచును ఎట్లా వాడుకోవాలని మనం ముందు ప్లాన్ చేసుకుంటాం. ఏ ఇంచు భూమిని ఎట్లా వాడుకోవాలి రాష్ట్ర అభివృద్ధికి అనేది మనం ప్లాన్ చేసుకుంటాం తప్ప భూమి పనికిరాంది అనేది ఉండదు. కాబట్టి ఇమీడియట్గా పనికొచ్చేది, కొంచెం కష్టపడి కొద్దిగా డెవలప్ చేస్తే పనికొచ్చేది, ఇంకా కొద్దిగా కష్టపడితే పనికొచ్చేది. మొత్తమే అట్లా పనికిరాదు అనుకుంటే గుట్టల మాదిరిగా హిల్లక్స్ మాదిరిగా ఉంటే దాని రూఫ్ టాప్ ఎట్లా ఉంది, సోలార్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉందా అనేది కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. ఏదైతేనేం విద్యుత్తు కోతలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణ పరిరక్షణకు సోలార్ పవర్ బెస్ట్ చాయిస్. దీన్ని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. సబ్సిడీలతో ప్రోత్సాహం ఇవ్వాలి. లేకపోతే అంధకారం తప్పదు. పవర్ పాలిటిక్స్ గురించి విన్నాం, పవర్ షాకులు తిన్నాం, పవర్ క్రైసిస్ ఎలా ఉంటుందో చూసాం. కానీ ముందుంది చీకటి కాలమే. దాని నుంచి బయటపడేసేదే సోలార్ పవర్. అదే ఫ్యూచర్ సూపర్ పవర్. అడుగంటుతున్న ఫాజిల్ ఫ్యూయల్స్తో ప్రమాదం ముంచుకొస్తోంది. అందుకే సోలార్ని ఎంకరేజ్ చేయడం బెటర్. ఇది V6 స్పాట్లైట్.